హాయ్ అండి, వెల్కమ్ టు శేఖర్ అమ్ములు వ్లాగ్స్. నేను మీ భార్గవి. ఎలా ఉన్నారండి? అందరూ బాగున్నారా? మేమందరము కూడా చాలా బాగున్నామండి. ఈరోజు అయితే నేను చాలా హ్యాపీగా ఉన్నానండి. మీతో షేర్ చేసుకోవాలి వెంటనే ఈ హ్యాపీనెస్ అని చెప్పనని ఈవినింగ్ మీ ముందుకైతే వచ్చేసాను. ఈవినింగ్ రొటీన్ తోటి సాయంత్రము సంధిగుమ్మం అయితే ఊడ్చేస్తున్నాను. ఇంకా రోజు అలవాటు కదా, ఇంకా సంధిగుమ్మం ఊడ్చేసిన తర్వాత మా వారు అయితే గుడికి బయలుదేరుతున్నారు. జీవనేమో ఇంకా స్కూల్ నుంచి రాలేదు. టైం వచ్చేసి 4:45 అలా అవుతుందండి ఇవాళ. ఇంకా ముందు గుమ్మం అంతా ఊడ్చేస్తున్నాను. నేను ఛానల్ స్టార్ట్ చేసి 1.5 year అవుతుంది. 1.5 year నుంచి ఈ మధ్యకాలంలో ఇప్పుడిప్పుడు నన్ను కొంతమంది అయితే గుర్తుపడుతున్నారు. బయట నేను వెళ్తున్నా కూడా ఒకళ్ళిద్దరు నన్ను అడుగుతున్నారు అన్నమాట, మీకు యూట్యూబ్ ఛానల్ ఉంది కదండి అని చెప్పనని. నాకు అలా విన్నప్పుడు చాలా హ్యాపీగా అనిపిస్తూ ఉంటుంది. నాకంటూ ఒక గుర్తింపు వచ్చింది కదా అని చెప్పనని. అయితే ఇవాళ ఉదయము పిల్లలు స్కూల్కి వెళ్ళిన తర్వాత నేను బయట గోవు వచ్చింది ఇంటి ముందుకి. సరే, ఆవుకి కాస్త తోటకూర అవి ఉంటే ఇంట్లో పెడుతుంటే సడన్గా ఇంటి ముందు నుంచి ఒక కారు వెళ్తుంటే ఆ కారులోంచి ఒక ఆవిడ, హాయ్ అండి, మీకు యూట్యూబ్ ఛానల్ ఉంది కదా, మీ వీడియోస్ అన్నీ నేను చూస్తాను, చాలా బాగుంటాయండి, నేను అర్జెంట్ పని మీద బయటికి వెళ్తున్నాను, నాకు చాలా సంతోషంగా ఉందండి మిమ్మల్ని చూసినందుకు, నేను మళ్ళీ వచ్చి తప్పకుండా మిమ్మల్ని కలుస్తాను అని చెప్పనైతే అన్నారు. నాకు చాలా హ్యాపీగా అనిపించింది. ఆవిడ సాయంత్రం మా ఇంటికి వచ్చారండి. నాకైతే నిజంగా చాలా హ్యాపీగా ఉందండి. నిజంగా పొద్దున మీరు అలా అని వెళ్తే నేను అనుకున్నా, అంటే ఈ మధ్య కాలంలో కొంచెం ఆటోలో వెళ్తున్నా, బయట వెళ్తున్నా, కొంతమంది అడుగుతున్నారు, అవునండి ఉంది ఛానల్ ఉంది అంటే, బాగుంటాయండి వీడియోస్ చూస్తున్నాను అని అంటున్నారు. అంటే ఇప్పుడు ఐడెంటిటీ వస్తుంది అన్నమాట, నాకు కొంచెం గుర్తింపు వస్తుంది. ఇప్పుడు నాకు ఇదే చాలు, పేమెంట్ ఇంకా రాలేదా అని అడుగుతుంటారు అందరూ. పేమెంట్ కన్నా ఇది చాలు, అభిమానంగా మీరు గుంటూరులో ఉంటాం మేము. మా పక్కన ఫ్రెండ్స్ ఉంటారు. కొత్తగా ఛానల్ పెట్టింది ఆవిడ, బి ప్రసాదం పెట్టిందండి, చూడండి బాగుంటుంది అని చూపించారు. ఆ లింక్ పంపు పుష్ప గారు, మేము కూడా ప్రసాదాలు అనుకుంటాం, ఆవిడ ప్రసాదాలు పంపుతుంది అంటున్నావు కదా అంటే లింక్ పంపించిన వాళ్ళు చూస్తున్నారు. మీరెవరో తెలియకుండా చాలా లింక్ పంపించండి. చాలా హ్యాపీగా ఉందండి. పొద్దున మా వారు వచ్చాక చెప్పా, ఏమండి ఇక్కడే అంటండి, పక్కనే అండి మా ఇల్లు అన్నారు, మరి పొద్దున ఆవిడ తెలీదు అంటే, ఇంకేంటి తెలుస్తుంది ఇప్పుడు కూడా, ఈ ఛానల్ గ్రో అవుతుంది అంటారు. లింక్ పంపిస్తుంది అంటే అక్కడక్కడ వాళ్ళు ఎలాగైనా వస్తుంటారు కదా, వాళ్ళు చేయలేదు. మా ఫ్రెండ్ చూసిందంట, 2-3 చూసాను అంటే, ఎక్కడ అన్నారు, ఎక్కడో తెలియదు, నాకు కూడా అర్థం కాదు, ఊరు ఎక్కడో తెలియదు అంట. నేను నాకు పక్కన తెలియలే, నాకు చెప్పాలి గుంటూరులో అందరికి పక్కనే ఉంది ఆవిడ. అది పూజలు జరిగాయి, లైవ్ ప్రోగ్రామ్ పెట్టారు, పూజలు కూడా చూసాను. నాకు ఈ ఏరియాలు తెలియక బందరు అనుకోలేదు, నాకు అన్ని తెలియదు ఏరియాలు. ఎప్పుడు రాను కదా, తక్కువ ఇలా వస్తుంటాను వెళ్తుంటాను, ఎక్కువ ఉంటాను. అత్తయ్య గారు వాళ్ళేమో అక్కడ సెంటర్ లో ఉంటారు, సుబ్బారావు హోటల్ అక్కడ అత్తయ్య వాళ్ళు, ఇక్కడ అమ్మ వాళ్ళు ఉంటారు. వస్తుంటాను వెళ్తుంటాను, ఎదిగి ఉండను, తక్కువ ఉండడు. బాగుంది నిజంగా అండి, నాకు చాలా హ్యాపీగా అనిపిస్తుంది. మీరు సక్సెస్ అవుతారండి. థ్యాంక్ యూ అండి, డెఫినెట్ గా అవుతారు మీరు. ఇల్లంతా ఇవి ఎలా చేసుకుంటుందో, ఇంత పెద్ద ఇల్లు ఎలా చేసుకుంటుంది, ఇదంతా ఉడవాలి, ముగ్గులు వేసుకోవాలి కదా అనుకుంటా. అంటే ఒక్కొక్క పని నిదానంగా చేసుకుంటా. హడావుడు పన్ను చెయ్యలేదు అని ఫీల్ అవ్వను. ఈ రోజు బయట తొడవలేదు, రేపు తుడుచుకుంటా, అయితే అట్లా ఒక్కొక్క పని చేస్తాను. సంధి వాటిలు తుడుస్తారు, అది బాగా అలవాటు. ఆయన వెళ్ళే లోపు అది తుడిచేయాలి. మీకు వచ్చింది సార్, మార్నింగ్ 6 పూజ అయిపోద్ది, వెంటనే మీ వీడియో వచ్చేస్తుంది. పూజ అయిపోయిందండి, మీరు ఖాళీ చేయండి అనుకోండి మనసులో. నేను పొద్దున్నే 5:30, 6 అట్లా వెళ్తారు కాబట్టి పొద్దున్నే లేచేస్తాం. పిల్లలు మా పని ఇంకా అంతే. నా లైఫ్ స్టైలే చూపిస్తున్నాను, ఆడంబరంగా లేదు, ఇదిగా సింపుల్ గా. నేను ఎలా ఉన్నానో బయట అందులో కూడా అలాగే చూపిస్తున్నారు. బాగా సింపుల్ గా బాగా చూపిస్తుంది అనుకున్నాం మేము. బాగా ఎలా ఉందక్క మీ అమ్మ వాళ్ళ స్టోరీ చెప్పడం,
అది కూడా కాస్త నాకు బాధ అనిపించింది. సడన్ గా ఒకేసారి అత్తమ్మ అస్సలు ఎక్స్పెక్ట్ చేయలేదండి. అత్తగారు బాగా తిరుగుతా హెల్తీగా ఉండే మనిషి. టైఫాయిడ్ ఫీవర్ వచ్చింది. ఆ ఫీవర్ రావడంతో 15 days లోనే అత్తమ్మ చనిపోయి కొన్ని నెలలకే మా అత్తయ్య మావయ్య ఇద్దరు 15 days లోనే ఇద్దరు. షాక్ వచ్చింది. ఆ 1 year ఇప్పుడు సంవత్సరీకాలు ఇంకా రేపు ఫిబ్రవరికి సీరియస్ అయింది. కానీ ఏదో భగవంతుడు అదే ఈ టైంలోనే నిరూపించుకుంటాడు ఉన్నాడు అంటారే, ఆయన ఉన్నాడు. అంతేనండి. కూడా అండి నేను నమ్మింది ఒక్కటే, నేను లలిత అమ్మవారు బాగా నాకు ప్రీతి. నేను పని చేసుకోవడం అయినా మానేస్తానేమో గానీ ఖచ్చితంగా చదువుకుంటాను. అంతే అందరు అనుకుంటారు. నేను అంట్లు తోవడం అయినా మానేస్తా, నాకు టైం కుదరలేదంటే ముందు చదివేసుకుంటాను సాయంత్రం అంతే, తర్వాత తోముకుంటా. ఈ టైం అయింది ఇప్పుడు ఇది చేసేయాలి కదా, ఇల్లు చూడాలా పెట్టింది అది చేయకుండా ఇదేదో చేసుకుంటుంది అనుకుంటారు. కామెంట్స్ లో కూడా ఇద్దరు ముగ్గురు ఏదో పెడితే చెప్పారు కూడా సమాధానం బాగా చెప్పారు కూడా అనుకున్నాను. అంటే బాగుండే మీ పిల్లలు కూడా నాకు తెలిసి ఇంకా మా చిన్నవాడు చిన్నబాబు కదా బాగా ఆడుకుంటాడు. వచ్చి ఈ టైంకి వస్తాడు 10th class వచ్చి ఇప్పుడు ట్యూషన్కి వెళ్తాడండి. ఇప్పుడు వచ్చాడు బాబు అని చెప్తుంటారు. మిమ్మల్ని కలిసి చాలా హ్యాపీగా ఉంది. థ్యాంక్ యూ అండి. ఏదో దగ్గర మనిషిలా ఉంది నాకు కూడా. అంతేనా? నాకు కూడా అలాగే ఉండకపోవచ్చు, నాకైతే ఉంటుంది. అవునా? 2 రోజులు మీరు చూస్తాను కదా నేను, మీరు నన్ను చూడరుగా. నాకైతే దగ్గర మనిషిలాగా ఉన్నాను. నాకు కూడా అలాగే అనిపిస్తుంది. మీరు అంత అభిమానంగా పలకరిస్తుంటే నాకు చాలా హ్యాపీగా ఉంటాను. 15 days ఉంటాను నేను దగ్గరే ఉంటాను. ఎలా ఉన్నారు నాన్నగారు? బాగానే ఉన్నాను. సీరియస్ నుంచి బయటపడ్డారు. అదేలే ఉండమంటున్నారు, వెళ్ళొద్దు అంటున్నారు. కొంచెం ధైర్యం ఉంటుంది. నేను ఒక్కతే కూర్చున్నాను, కొడుకులు లేదు. మామూలుగా అమ్మవారి సైన్ కదా. ఇంకా మామయ్య గారు కూడా ఇక్కడ చనిపోయారు. షాపులు అన్నీ రెంట్కి ఇచ్చేవాళ్ళు, చూసుకునే వాళ్ళు కావాలి. నాన్న వ్యాపారం చేస్తాను. వచ్చేయమన్నారు, వచ్చేసాడు. వచ్చి 10 years అయింది. ఇక్కడే ఉంటా. కొంచెం ఉంటే మీరు 10 రోజులు ధైర్యం ఉంటాను. మా వారు ఈరోజు వెళ్తారు. ఇప్పుడే రాదు చెట్టు. మా వారు బ్యాంక్ మేనేజర్, DBS బ్యాంక్ మేనేజర్గా చేస్తాను గుంటూరులో. చిన్నబాబు రీసెంట్గా జాబ్ వచ్చింది, క్యాంపస్ ఇంటర్వ్యూలో వచ్చింది. ఇద్దరు బాగున్నారు. పెద్ద బాబు IAS కోచింగ్ అది బాగుంది, చదువుతున్నాడు. పెద్ద ఢిల్లీలో కోచింగ్ తీసుకున్నాడు, వచ్చాడు. అంతే చాలా వరకు రిప్లై ఇస్తా. మరి మీకు ఇచ్చాగా లేదు? నాకు రిప్లై చూడడం రాలేదు. ఇస్తా, అందరికీ ఇస్తా రిప్లై. ఎందుకంటే ఇప్పుడు మీరు అన్నారు చూసారా ఇందాక మాట, మిమ్మల్ని నేను రోజు చూస్తా కాబట్టి దగ్గరగా ఉన్నామండి అంటే మేము మీకు కనిపించాం కదా అని అన్నారు కదా. నేను మీకు కనిపిస్తా, మీరు నాకు కనిపించేది ఎట్లా అంటే కామెంట్. నాకు మాత్రం ఈరోజు చాలా హ్యాపీగా ఉందండి. మా ఇంటి దగ్గరలోనే వాళ్ళ అమ్మగారి ఇల్లటండి. ఈవిడ ఉండేది గుంటూరులో అట. 2 అబ్బాయిలు. ఇంకా ఆవిడైతే వచ్చి ప్రతి ఒక్క వీడియోకి లైవ్ కామెంటరీ ఇచ్చినట్టుగా నాకు అన్నీ చెప్తుంటే నాకు చాలా హ్యాపీగా అనిపించిందండి. అదేవిధంగా జీవన్ రాగానే జీవన్ని కూడా పలకరించి ఆవిడ చాలా సంతోషపడ్డారు. నేను సాయంత్రం సంధ్యగుమ్మం ఊడ్చుకుంటున్నాను, బట్టలు ఆరేసేస్తున్నాను, ఆవిడ వచ్చారు. ఉదయం చెప్పి వెళ్ళినట్టుగానే ఆవిడ సాయంత్రం వచ్చి ఫస్ట్ ఆవిడ రాగానే భార్గవ్ గారు అని నన్ను ఒక హగ్ చేసుకున్నారండి. అది నాకు చాలా చాలా ప్రేమగా చాలా అఫెక్షన్గా అనిపించింది. ఆవిడ కూడా చాలా హ్యాపీగా ఫీల్ అయ్యారు. ఇంకా తర్వాత మేము చాలాసేపు ముచ్చట్లు అయితే చెప్పుకున్నాము. కాసేపు అన్ని కబుర్లు చెప్పుకొని మాట్లాడిన తర్వాత ఆవిడ నేను ఇంకా ఒక 10 days ఇక్కడే ఉంటానండి, మళ్ళీ తప్పకుండా కలుస్తాను అని చెప్పి వెళ్ళారండి. చాలా బాగా మాట్లాడారు. ఈరోజు వీడియో అయితే ఇదేనండి. నా హ్యాపీనెస్ని మీతో కూడా షేర్ చేసుకున్నాను. మీకు నచ్చినట్లు కనుక అనిపిస్తే తప్పకుండా అలా వీడియోని లైక్ చేయండి, అలాగే కామెంట్ చేయండి. కొత్తగా ఛానల్ చూస్తుంటే సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్. బాయ్ బాయ్.